హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ 'మన్నించవా ఓ చెలి'. హ్యాపీ ఎండింగ్ అండి. ఇదే ఈ స్టోరీలో లాస్ట్ పార్ట్. ఇంకా కథలోకి వెళ్దాం. కాసేపటికి నలుగురు బ్రేక్ఫాస్ట్ తిని బాబుని చూసుకుంటూ చిన్నగా మాటల్లో పడతారు. వాడిని డిస్టర్బ్ చేయకుండా. సాయంత్రానికి దీపుకి జ్వరం తగ్గి కాస్త యాక్టివ్గా ఉంటాడు. విషయం తెలిసిన దేవి దేవేంద్ర గారు కూడా వచ్చి కాసేపు దీపుతో గడిపి రాత్రికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళాక వీళ్ళు కూడా డిన్నర్ తినేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళడానికి చూస్తే బాబా అంటూ యశ్వంత్ బాబుని వదలడు దీపు బాబు. దీపు బాబా నీతో పొద్దున్నే ఆడుకుంటాడులే నాన్న, ఇప్పుడు మాతో రా నిద్రపోదాం అని సంహిత పిలుస్తుంటే రాను అన్నట్టు తల అడ్డంగా ఊపి యశ్వంత్ బాబు మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తల వాలుస్తాడు. పాపం వాడి బాధ వాడిది. అసలే బాబాని గాఢంగా మిస్ అయ్యాడు మరి. పర్లేదులే వదినా, మాతోనే ఉండనివ్వు అంటూ స్టెప్స్ ఎక్కడానికి కదులుతుంటే కన్నా ఇప్పుడు మీతో ఎందుకు నాన్న అని అంటుంటే ఏం కాదులేండి బావగారు, దీపు యశ్వంత్ గారిని చాలా మిస్ అయినట్టున్నాడు. కొద్ది రోజులు మాతోనే పడుకోనివ్వండి, మేము కూడా వాడిని చాలా మిస్ అయ్యాము అంటూ ఇద్దరు వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. ఇంకా చేసేది ఏమీ లేక వీళ్ళు కూడా వెళ్ళిపోతారు నిద్రపోవడానికి. ఆ రోజు మొదలు ప్రతిరోజు యశ్వంత్తోనే పడుకోవాలి అని మారం చేసేవాడు దీపుగాడు. వాడు తన మీద చూపిస్తున్న ప్రేమకి ఎంత ఆనందపడుతున్నాడో, తన మినీ పాపతో నైట్ అవుట్స్కి గ్యాప్ వచ్చినందుకు అంతే చింతిస్తున్నాడు కూడా. యశ్వంత్ బాధ అర్థమైన సంజయ్ నిద్రపోతున్న దీపుగాడిని జాగ్రత్తగా వాళ్ళ రూమ్కి తీసుకువెళ్తాడు. అమ్మయ్యా, ఇవాళ ఇంక నీకు శివరాత్రే మినీ అంటూ యామినిని బెడ్ మీదకి తోసి తను ఆమె మీదకి చేరి ముద్దులు పెడుతూ గుండెల మీద పైటను తప్పించి అక్కడ కూడా ముద్దులు పెడుతూ చిరుపంటి ఘాట్లు పెడుతూ చేతులతో నడుముని నలిపేస్తుంటాడు యష్ బాబు ఆత్రంగా. నీ ఆత్రానికి అడ్డుకట్ట వేయడానికి నేను ఉన్నా బాబా అంటూ తన చిట్టి చేతులతో డోర్ను దబా దబామని బాదుతుంటాడు కొడుకు. ఆ చిట్టి సౌండ్స్ తనకు వినపడక మినీ పాపతో యుద్ధానికి రెడీ అవుతుంటాడు బాబాయ్. దీపు బాబాయ్ నిద్రపోతున్నాడు నాన్న, మనం పొద్దున్నే వద్దాం పద అని బుజ్జకిస్తుంటాడు తండ్రి. తండ్రి బాబాయ్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపుతున్న తండ్రిని చూసి గట్టిగా ఏడ్చేస్తాడు దీపు. వాడి ఏడుపుకు ఇంకా తప్పక యశ్వంత్ వాళ్ళ రూమ్ డోర్ నాక్ చేస్తాడు సంజు. ఈసారి గట్టిగా వచ్చిన శబ్దానికి మినీ పాప చీరను వదిలి కిందకు పడిన తన టీషర్ట్ వేసుకుంటూ డోర్ వైపుకి వెళ్తాడు యశ్వంత్ బాబు. పిక్కలు దాటి తొడల మీదకి ఉన్న చీరను కిందకి లాక్కొని చెదిరిన పైటను జుట్టును సరిగ్గా అనుకొని బెడ్ పక్కనే నించుంటుంది మినీ పాప. అప్పుడే డోర్ ఓపెన్ చేసి యష్ బాబుకి ఏడుస్తున్న దీపు ఇబ్బందిగా నిలబడి ఉన్న సంజయ్ కనిపిస్తే ఏమైంది అన్నయ్య, ఎందుకు ఏడుస్తున్నాడు అంటూ దీపుని తీసుకుంటాడు యశ్వంత్. నిద్రపోయాడు కదా అని రూమ్కి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి అలా లైట్ ఆఫ్ చేశాకన్నా అంతే, ఇంక లేచి పక్కన నువ్వు లేవని ఒక్కటే గొడవ నీ దగ్గరికి రావడానికి. వద్దు అంటున్నా వినకుండా గొడవ చేసి ఏడుస్తున్నాడు అంటూ చెప్తాడు సంజు ఇంకా ఇబ్బందిగా నిలబడిన మినీ పాపను చూస్తూ. సరే అన్నయ్య, నేను చూసుకుంటాలే వీడిని అని అంటుంటే అది కాదు కన్నా, ఇప్పటికే 10 రోజుల నుంచి మీతోనే ఉంటున్నాడు, ఇంక అంతే, మీకు కూడా ఇబ్బంది కదా అని ఏం చెప్పాలో అర్థం కాక సంజు సైలెంట్ అయితే పర్లేదు అన్నయ్య, ఇవాళ నా దగ్గరే ఉండనివ్వు, వీడికి నేను నచ్చ చెప్తాలే అంటూ సంజయ్ని కన్విన్స్ చేయడంతో అతను తన రూమ్కి వెళ్ళిపోతాడు. అదేంటి సంజు, దీపు ఏడి, నువ్వొక్కడివే వచ్చావు అని అయోమయంగా అడుగుతుంది సంహిత. వాడిని తీసుకొద్దామంటే గట్టిగా ఏడుస్తున్నాడు, అందుకే కన్నాకి ఇచ్చేసి వచ్చా అంటాడు బెడ్ మీద కూర్చుంటూ. కొంచెం కూడా బుద్ధి లేదు సంజు నీకు. ఇప్పటికే దీపు వల్ల 10 రోజుల నుంచి దూరంగానే ఉంటున్నారు. పొద్దునంతా ఆఫీసు, నైట్ ఏమో దీపుతో సరిపోతుంది యశ్వంత్కి. ఇంకా వాళ్ళిద్దరూ హ్యాపీగా కలిసి ఉండే టైం ఎప్పుడు సంజు? పద వెళ్ళి వాడిని తీసుకొద్దాం అని డోర్ వైపు వెళ్తున్న హితను ఆపి, అవసరం లేదు, నాకు తెలిసి కన్నా దీపుని మేనేజ్ చేసి రేపటి నుంచి మన దగ్గరే పడుకునేలా చేస్తాడు చూడు అని అంటాడు సంజు. నీకెలా తెలుసు అని అనుమానంగా అడుగుతుంది హిత. నా కన్నా గురించి నాకు తెలుసులే కానీ ఇవాళ కొంచెం కోఆపరేట్ చేయవే, రేపటి నుంచి మన నైట్ అవుట్స్కి గండి పడుతుంది కదా అని హితను బెడ్ మీదకి లాగి ఆమె మీదకి చేరుతాడు సంజు. ఇవాళ కొత్తగా సహకరించడం ఏంటి దీపు? ఏంటి దీపు, యశ్వంత్ వాళ్ళ దగ్గర పడుకుంటున్నప్పటి నుంచి రోజు చేస్తున్నాగా మీరున్న సహకారం అని అంటుంది. నిజమేలే, కానీ ఇవాళ కాస్త కొత్తగా ట్రై చేద్దాం అని అంటూ హితను తనకు తగిన విధంగా అడ్జస్ట్ చేసుకుని నిజంగానే హితకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తాడు సైలెంట్ సంజు. సంజయ్ను పంపించి డోర్ క్లోజ్ చేసి దీపు గాడిని బెడ్ మధ్యలో పడుకోబెట్టి తను ఒక సైడ్ పడుకుంటే ఇంకో సైడ్ యామిని పడుకుంటూ
వీడికి మీరంటే చాలా ఇష్టం కదా యశ్వంత్ గారు అని అడుగుతుంది. మినీ పాప దీపు గాడి తల నిమురుతూ. హా! అని చిరునవ్వుతో అంటూ దీపుని జోకొడుతుంటాడు. మీకు కష్టంగా లేదా మన మధ్య దూరం అని మెల్లగా అడుగుతుంది. లేదు అని అబద్ధం చెప్పలేను కానీ ఐ కెన్ కంట్రోల్ మై ఫీలింగ్స్. సో పెద్దగా ఇబ్బంది ఏం లేదు. అయినా వీడికి నేను రేపు అర్థమయ్యేలా చెప్తాలే. ఇంక మన మధ్య దూరం ఉండదు అంటూ మినీ పాపను చూసి కన్ను కొడతాడు యశ్వంత్ బాబు. హా! ఏం చెప్తారో నేను చూస్తాలెండి అంటూ కళ్ళు మూసుకుంటుంది నిద్రపోవడానికి. చూడు అంటూ దీపు నిద్రపోవడంతో వాడిని గుండెల మీదకి చేర్చుకొని మినీ పాపను తన మీదకు తెచ్చుకుంటాడు. పొద్దున వరకు ఇలానే ఉంటే మీకు చేతులు పట్టేస్తాయండి. నేను పిల్లో మీద పడుకుంటాను అంటుంది మినీ పాప. ఏం ఇబ్బంది ఉండదు కానీ నువ్వు చుప్చాప్‌గా పడుకో అంటూ మినీ పాప నడుమును పట్టుకొని చాలా దగ్గరికి లాక్కొని ఆమె పెదవులు అందుకొని తనలో రేగిన ఫీలింగ్స్ కంట్రోల్ అయ్యే వరకు ముద్దు పెట్టుకొని శాంతిస్తాడు యశ్వంత్ బాబు. యశ్వంత్ బాబు ఏం మంత్రం వేశాడో కానీ తరువాత రోజు నుంచి దీపు సంజయ్ వాళ్ళ దగ్గర పడుకోవడం స్టార్ట్ చేస్తాడు. రోజులు ఆనందంగా గడుస్తుంటే ఆఫీస్లో ఉన్న సంజు ఇంకా యశ్వంతుల ఫోన్లు ఒకేసారి రింగ్ అవుతాయి. అవతల వాళ్ళు ఏం చెప్పారో గాని కంగారుగా ఇంటికి స్టార్ట్ అవుతారు ఇద్దరూ కలిసే. కంగారుగా ఇంటికి వచ్చిన వాళ్ళకి హాల్లోనే టోటల్ ఫ్యామిలీ దర్శనమిస్తుంది. సీత, యామినీలు తప్ప. అక్కడ అందరూ ఎందుకు ఉన్నారో అర్థం కాక ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్న వాళ్ళ ముందుకు వస్తాడు దీపు. ఇద్దరి ముందు నిలబడి తన చేతిలో ఉన్న పేపర్ను ఇద్దరి మధ్యలో ఎదురుగా ఉండేలా పట్టుకుని నిలబడతాడు బొడ్డోడు. అయోమయంగానే ఇద్దరూ కలిసే ఆ పేపర్ను తీసుకొని ఒకేసారి ఓపెన్ చేసి చదువుతారు. కంగ్రాచ్యులేషన్స్ బోత్ ఫాదర్స్ అని చదివి అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుంటారు మళ్ళీ. ఓరి మొద్దు నాసన్సు, మీ ఇద్దరూ ఒకేసారి తండ్రులయ్యారు. సీత ఇంకా యామిని ఇద్దరూ ప్రెగ్నెంట్స్. ఇందాకే డాక్టర్ వచ్చి కన్ఫర్మ్ చేసి వెళ్ళింది అని సంతోషంగా చెప్తారు దేవిగారు. నిజంగానా అమ్మా అని ఇద్దరూ ఆవిడను గట్టిగా హత్తుకొని వదిలి తర్వాత ఒకరిని ఒకరు కౌగిలించుకొని కంగ్రాట్స్ చెప్పుకొని తమ భార్యల కోసం మెట్ల వైపుకు పరిగెడతాడు. పట్టరాని సంతోషంలో అన్న గదిలోకి తమ్ముడు, తమ్ముడు గదిలోకి అన్న పరిగెడతారు. భర్త కోసమని ఎదురు చూస్తున్న అక్కా చెల్లెళ్ళు, రూమ్లు మారి వచ్చిన అన్నదమ్ములను అయోమయంగా చూస్తే సారీ అని ఇద్దరూ ఒకేసారి చెప్పి కరెక్టుగా గదికి వెళ్ళాలని డోర్ వైపుకు వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి కంగ్రాట్స్ వదినమ్మా అని యశ్హితతో అంటే కంగ్రాట్స్ అమ్మా అని యామిని తల నిమురుతాడు సంజయ్. సీత తిరిగి సేమ్ టు యూ చెప్తే యామిని మాత్రం మీకు కూడా శుభాకాంక్షలు బావగారు అని చెప్తుంది. బదులుగా ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతాడు సంజు. సంజు బయటికి వచ్చే సమయానికి యష్ బాబు కూడా వస్తే ఈసారి కరెక్ట్ రూమ్కి వెళ్తారు ఇద్దరు. సంజు గదిలోకి రాగానే ఇతను గట్టిగా హగ్ చేసుకుని ఎలా తెలిసిందిరా అని సంతోషంగా అడుగుతాడు. దీపుని ఆడిస్తూ కళ్ళు తిరిగి పడిపోయాను. అది చూసి యామిని భయపడి అత్తమ్మను తీసుకొస్తే తను డాక్టర్కి కాల్ చేసింది. ఆవిడ వచ్చి చెక్ చేసి వెళ్ళారు. హా! మరి యామినికి ఎలా తెలిసింది? అలా తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. సస్పెన్స్ ఏం లేదు బ్రో. జస్ట్ మన పాప బాబు మాటల్లో విందామని ఇక్కడ మెన్షన్ చేయలేదంతే. చాలా హ్యాపీగా ఉంది హిత. త్వరలోనే మన పాప రాబోతుంది అని ఆమె కడుపు మీద చేయి వేసి నిమురుతూ అంటాడు. పాప అని అయోమయంగా అడుగుతుంది. హా! మన పాప. ఏం నీకు పాప వద్దా? బాబు కావాలా? అని అడుగుతాడు. అలా ఏం లేదు సంజు. ఎవరైనా మన బిడ్డేగా. నాకు పాపైనా బాబైనా ఒకటే కానీ దీపు కడుపులో ఉన్నప్పుడు నన్ను అస్సలు సరిగ్గా పట్టించుకోలేదు. కానీ ఈసారి అలా కాకుండా ఈ ప్రెగ్నెన్సీని కంప్లీట్గా ఫీల్ అవ్వాలి ఇద్దరం అని అడుగుతుంది హిత. తప్పకుండా అమ్మా. అప్పటి సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు వేరు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రెగ్నెన్సీలో నీ విషెస్ అన్నీ తీరుస్తా. నా బిడ్డ ఎలా ఎదుగుతుందో దగ్గరుండి ఫీల్ అవుతా అంటూ మాటల్లో పడతారు ఇద్దరు. ఇంకా యష్ బాబు గదిలోకి రాగానే తన కోసమే మినీ పాప వేయి కళ్ళతో వేచి చూస్తుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆమె మాత్రం నీరసంతో పడుకొని ఉంటుంది. అయోమయంగానే పడుకున్న మినీ పాప పక్కన చోటు చేసుకుని కూర్చుంటూ క్యాండీ అని పిలుస్తాడు యశ్వంత్. హా! అంటూ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న యశ్వంతుని చూసి నిదానంగా లేస్తూ బెడ్డుకి ఆనుకొని కూర్చుంటుంది. ఏమైంది క్యాండీ? ఇంత డల్‌గా ఉన్నావని కంగారుగా అడుగుతాడు యశ్వంత్ బాబు. వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి యశ్వంత్ గారు. అందుకే కాస్త నీరసంగా ఉంది అని అంటుంది మినీ పాప. అంటే లాస్ట్ 1 వీక్ నుంచి నీరసం అంటున్నావు. వీటి వల్లేనా? అని అంటాడు. హా! రోజూ తక్కువ ఉండేవి యశ్వంత్ గారు. ఇవాళ చాలా సార్లు అయ్యాయి. అందుకే అక్కకు టెస్ట్ చేయడానికి వచ్చిన డాక్టర్‌తో నాకు కూడా టెస్ట్ చేయించారు అత్తయ్య గారు
అప్పుడే తెలిసింది ప్రెగ్నెంట్ అని. అంత నీరసంలో కూడా చిరుసిగ్గుతో చెప్తుంది మినీ పాప. "ఎన్ని మంత్స్ రా?" అని ప్రేమగా ఆమె కడుపు మీద చెయ్యి వేసి నిమురుతూ అడుగుతాడు. డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసి రేపు హాస్పిటల్‌కి రమ్మన్నారు. స్కాన్ చేసి చెప్తారంట. ఎన్ని మంత్స్‌నో అని అంటుంది. "హా! వామిటింగ్స్ తగ్గాయా?" మినీ పాపను కౌగిలించుకుంటూ అడుగుతాడు. "హా! డాక్టర్ ఇంజెక్షన్ చేశారు. ఇప్పుడు తగ్గాయి" అంటూ "నాకు చాలా హ్యాపీగా ఉంది యశ్వంత్ గారు" అంటూ ఎవరూ లేరు అనుకుంటూ పెరిగినా అప్పుడే మిమ్మల్ని చూడటం, నిదానంగా ప్రేమలో పడటం, అప్పటినుంచి మన పెళ్లి వరకు ఏదేదో జరిగింది. కానీ పెళ్లి తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఉన్నా అని అనడం కంటే మీరు హ్యాపీగా చూసుకున్నారు అనడం కరెక్టేమో. కానీ ఇలా మీ ప్రతిరూపాన్ని నేను కడుపులో మోయటం మాటల్లో చెప్పలేకున్నా అండి. ఈ భూమి మీద నాకంటూ రక్త సంబంధం ఉంది అంటే అది మన బేబీనే. ఆ బేబీ కూడా మీ వల్లే వస్తుంది నా లైఫ్‌లోకి అంటూ వెలిగిపోతున్న మొహంతో చెప్తుంది ఆమె. నా ఒక్కడి వల్లే కాదేమోరా! అప్పుడప్పుడు నీ కష్టం కూడా ఉంది కదా! అంటూ సెంటి అయిన ఆమెను నవ్విస్తాడు యశ్వంత్. మధ్యరాత్రిలో 4 సార్లు తిన్నదంతా కక్కేసి నీరసంతో బెడ్‌కి పరిమితమవుతుంది మినీ పాప. ఆమె బాధ చూసి కంగారుగా దేవిగారిని తీసుకొచ్చి ఆమెకు చూపిస్తాడు. "ఏం కాదు నాన్నా నువ్వు కంగారు పడకు" అంటూ ఆవిడ తెలిసిన వంటింటి చిట్కాలతో మినీ పాపకు కాస్త ఉపశమనం కలిగిస్తుంది. మరుసటి రోజు త్వరగానే హాస్పిటల్‌కి స్టార్ట్ అవుతారు. నలుగురు దీపుగాడిని దేవిగారికి అప్పగించి ముందు మినీ పాపకే చెక్ చేస్తారు. నీరసంగా ఉండటంతో టెస్ట్‌లు అన్నీ చేసి, స్కాన్ చేసి ఇంకో 10 డేస్‌లో థర్డ్ మంత్ పడుతుంది అని చెప్పి, ఇప్పుడే టాబ్లెట్స్ ఏమీ అక్కర్లేదు. వామిటింగ్స్ మాత్రం తగ్గడానికి ఇస్తాను. కానీ అవి కూడా ఎక్కువగా వద్దు. నిదానంగా అవే తగ్గిపోతాయి అని చెప్పి, ఇంకొన్ని జాగ్రత్తలు కూడా చెప్పి పంపిస్తారు. నెక్స్ట్ హితను కూడా చెక్ చేసి 1 వీక్‌లో థర్డ్ మంత్ పడుతుంది అని కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు డాక్టర్. ఇంకా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మినీ పాపను జాగ్రత్తగా చూసుకుంటాడు యశ్వంత్ బాబు. ఇతలో తిన్నది కక్కేయడాలు వంటివి లేవు కాబట్టి ఆమె బాగానే ఉంటుంది. కానీ మినీ పాపని 5వ నెల కంప్లీట్ అయ్యే వరకు వాటితో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇద్దరు కడుపుతో ఉన్నవాళ్ళు ఒకే ఇంట్లో ఉండకూడదు అంటూ కాంచన గారు హితను పక్కింటికి తీసుకువెళ్తారు. హితన్ని చూసుకోవడానికి ఆమె ఉండడంతో మినీ పాపను యష్ బాబు, దేవి గారు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. 5వ నెల కంప్లీట్ అయ్యే వరకు వామిటింగ్స్‌తో ఇబ్బంది పడినా, 6వ నెల నుంచి మాత్రం పెట్టింది వద్దు అనకుండా అన్నీ తినేస్తుంది మినీ పాప. ప్రెగ్నెన్సీలోని ఇబ్బందులు రుచి చూస్తూనే బాబు కదలికలను ఎంజాయ్ చేస్తూ యశ్వంత్‌కి కూడా వాడి కదలికలను చూపిస్తూ ఆనందపడుతుంది యామిని. ఇద్దరికీ 9వ నెల పడగానే ముందుగా హితకి శ్రీమంతం చేసి, తరువాత గ్రాండ్‌గా మినీ పాపకు చేస్తారు. ఎందుకంటే ఆమె లైఫ్‌లో ఆడపిల్లకు జరగాల్సిన ముచ్చట ఏమీ కూడా జరగకపోవడంతో పెళ్లి తర్వాత శ్రీమంతమైన గ్రాండ్‌గా చేయాలి అని సంజు, హిత ప్లాన్ చేసి యశ్వంత్, దేవి గార్లతో చెప్పడంతో వాళ్ళు కూడా సరే అంటూ ఫంక్షన్ హాల్‌లో గ్రాండ్‌గా చేస్తారు. మినీ పాప శ్రీమంతం జరిగిన 10 రోజులకు ఇద్దరికీ గంట తేడాతో పెయిన్స్ రావడంతో హితను, మినీ పాపను హాస్పిటల్‌కి తీసుకువెళ్తారు. ముందు హితని డెలివరీ అవుతుంది. తర్వాత 10 నిమిషాల్లో మినీ పాప అవ్వడంతో బేబీస్‌ని నర్సుల చేతికి ఇచ్చి ఎవరికి ఇవ్వాలో చెప్పి మిగతా ప్రాసెస్ కంప్లీట్ చేసి ఇద్దరిని ఒకే రూమ్‌కి షిఫ్ట్ చేస్తారు. ఆత్రంగా, కంగారుగా బయటే తిరుగుతున్న ఇద్దరి తండ్రుల చేతుల్లోకి చేరతారు వాళ్ళ పిల్లలు. తన బేబీని చేతుల్లోకి తీసుకొని వాళ్ళు ఎలా ఉన్నారు అన్న ఇద్దరి ప్రశ్నకు బాగున్నారు సార్ అని నర్సులిద్దరూ చెప్పాక తమ చేతుల్లోని బేబీ వంక చూస్తారు ఇద్దరు. పింకిష్ కలర్‌లో తన చేతుల్లో ఇమిడిపోయిన పాపను చూస్తున్న యష్ బాబు చేతులు వణుకుతుంటే దేవి గారు సపోర్ట్ తీసుకుంటూ నర్స్ చెప్పిన పాప అన్న మాటకు వెల్కమ్ టు అవర్ వరల్డ్ ప్రిన్సెస్ అని బుజ్జి బుగ్గలను మెల్లిగా ముద్దాడి ఎప్పుడు యామినిని చూస్తానా అని అనుకుంటూ పాపని దేవి గారికి ఇచ్చి అన్న దగ్గరికి తమ్ముడు వెళ్తే చేతిలో ఉన్న బాబును ఏడుపొక్కటే తక్కువ అన్నట్టు చూస్తుంటాడు సంజు. "ఏమైంది అన్నయ్య బేబీ వైపు అలా చూస్తున్నావ్? ఇంతకీ పాపా, బాబా అని అడుగుతాడు యశ్వంత్. నేను పాప అని ఆశపడ్డాను కన్నా ఇప్పుడేమో బాబు అని చెప్పింది నర్స్ అని వాపోతాడు అతను. ఎవరైతే ఏంటిలే అన్నయ్య అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా అని నచ్చజెప్పి బాబును తను తీసుకుంటే మీకు ఎవరు కన్నా అని అడుగుతాడు. పాప అన్నయ్య అమ్మకు ఇచ్చాను చూడు అంటాడు. ఓ నర్సు మాకు బాబు అన్నాక ఇంకేం వినిపించలేదు కన్నా నేను వెళ్ళి పాపను చూస్తాను అంటూ ఆనందంగా వెళ్ళి
దేవి గారి చేతిలోని పాపను తీసుకుంటే యామినికి ఇవ్వాలి అన్నంత వరకు పాపను ఎవ్వరికీ ఇవ్వకుండు సంజు. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ కాస్త టెన్షన్గా ఉంది అని తల వంచుకొని చెప్తుంది కాస్త సిగ్గుపడుతూ. ఆమె గడ్డం పట్టుకొని తలను పైకి అంటూ, నేను నీకేం కొత్తేం కాదు కదరా, ఇంకెందుకు టెన్షన్ చెప్పు అని అనునయంగా అంటాడు. కొత్తేం కాదు కానీ ఎందుకో కాస్త టెన్షన్గా ఉంది అని అంటుంది మినీ పాప అయోమయంగా. సరే ఆ టెన్షన్ నేను దూరం చేస్తానులే అంటూ ఆమెను 2 చేతులతో ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు. లైట్ అని అంటుంది బార్ లైట్ వైపు చేయి పెట్టి చూపిస్తూ. చిన్నపిల్లల హా ఆఫ్ చేస్తారా అని అంటూ ముందు బాల్కనీ డోర్ వేసి కర్టెన్స్ లాగి తర్వాత లైట్ కూడా ఆపి ఆమె పక్కన చేరతాడు. తన పక్కన చేరిన యశ్వంత్ బాడీ డైరెక్టుగా తగులుతుంటే అప్పుడే షర్ట్ తీసేశారా అని గుటకలు మింగుతూ అడుగుతుంది. హా ఇంతవరకు మాటలతోనే సరిపోయింది, ఇంకా లేట్ చేస్తే తెల్లవారుతుందేమో, టైం వేస్ట్ ఎందుకు అని తీసేశా అంటూ మినీ పాప ఒంటి మీద బట్టలు కూడా తీసేస్తూ అంటాడు. అప్పుడే తెల్లవారడం ఏంటి అని మినీ పాప అంటే, మనం మాటల్లో పడి టైం చూసుకోలేదురా, టైం 12 దాటి చాలాసేపు అయింది అంటూ యశ్వంత్ బాబు మెడ మీద కొరకడంతో ఈ లోకంలోకి వస్తుంది. యశ్వంత్ గారు అన్న అరుపు ప్లస్ అతని వీపుని గోర్లతో రక్కడంతో పాటు అప్పుడే గాని గమనించలేదు మినీ పాప ఇద్దరి ఒంటి మీద ఏమీ లేవు అని. అతని చేతులు ప్రయాణం తన హిమగిరులను కొలుస్తుంటే పెదవులు వాటి ప్రయాణం అవి చేస్తున్నాయి అని క్యాండీగా అన్న యశ్వంత్ హస్కీ వాయిస్కి ఇంకేం ఆలోచనలు చేయకుండా చాలా గ్యాప్ తర్వాత ఇష్టంగా తనని తాను యశ్వంత్కి అర్పించుకుంటుంది. మినీ పాప మీద ప్రేమను రిలీజ్ కానప్పుడే ఆమెను ఎప్పటికో వదిలేవాడు కాదు.
అలాంటిది ఇప్పుడు తన ప్రాణమైన క్యాండీ తన చేరువ ఉంటే అంత సులువుగా వదలగలడా? 12 దాటాక మొదలైన వారి ప్రణయ యుద్ధం ఎప్పుడో తెల్లవారుజామున 8 దాటాక ముగియడంతో ఆమె గుండెల మీద వాలి తన అలుపు తీర్చుకున్నాక ఆమెను తన మీదకు తెచ్చుకొని అలసిన మినీ పాప మొహం మీద చిరుముద్దులు అద్దుతూ తల నిమురుతూ నిద్రపుచ్చుతాడు. మినీ పాప హెల్త్ దృష్టిలో పెట్టుకొని మధ్య మధ్యలో కాస్త గ్యాప్ ఇస్తాడులేండి మన యశ్వంత్ బాబు. ఒంటరిగా ఇంటికి వచ్చి స్నానానికి వెళ్ళిన సంజయ్ కోసం నైట్ డ్రెస్ తీసిపెట్టి అతను వచ్చి ఆ డ్రెస్ మార్చుకుంటుంటే బాబుకు పాలు పట్టిస్తూ, నువ్వొక్కడివే వచ్చావు ఏంటి సంజు? యష్ ఇంకా యామిని ఎక్కడా అని అడుగుతుంది సంహిత. కన్నా యామిని ఫ్లాట్కి తీసుకువెళ్ళాడు హిత. ఇద్దరు కొద్ది రోజులు అక్కడే ఉంటారు అని చెప్తాడు సంజయ్ డ్రెస్ వేసుకొని వచ్చి బెడ్ మీద పడుకుంటూ. మంచిది, ఇప్పటికైనా యామినితో కాస్త ఒంటరిగా గడపాలి అని రియలైజ్ అయినందుకు అని అంటుంది ఎత్తి పొడుపుగా. నువ్వేం నా కన్నాని ఎత్తి పొడవాల్సిన పని లేదులే. ఎప్పుడు ఏం చేయాలో నా కన్నయ్యకి అన్నీ తెలుసు. యామిని హెల్త్ బాగాలేదు అని, అంతలోపు ప్రాజెక్ట్ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది కదా అని దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ అవసరం లేదు కాబట్టి దగ్గర అవుతున్నాడు అని అంటాడు కాస్త అలకగా తన తమ్ముడిని అలా అన్నందుకు. ఓ యబ్బో, నేనేమి నీ కన్నాని తిట్టట్లేదులే మహానుభావా, ఏదో సరదాగా అన్నానులే అంటూ బాబుని ఉయ్యాలలో వేసి సంజయ్ పక్కన చేరుతూ అంటుంది. సరదాగా కూడా నా కన్నాని అలా అనకూడదు నువ్వు అని అంటాడు ఆమెను దగ్గరికి తీసుకుంటూ. సరేలేండి, ఇక అనను గాని అని మూతి తిప్పుతూ అంటుంది సంహిత. హా, కానీ ఇప్పుడు అన్నందుకు పనిష్మెంట్ మాత్రం తప్పనిసరి మేడం అంటూ సంహితని బెడ్ మీదకి చేర్చి తను ఆమె మీదకి చేరి ఆ రాత్రి తన వైల్డ్నెస్ని ఆమెకు చూపిస్తాడు సంజయ్. డెలివరీ తర్వాత స్మూత్గానే దగ్గరైన సంజు ఇప్పుడు ఇంత హార్డ్గా బిహేవ్ చేస్తున్నా ఇష్టంగా భరిస్తూ ఆ రాత్రిని ఇద్దరికీ మరుపురాని రాత్రిగా మలుచుకుంటారు.